హైదరాబాద్ లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై హెచ్ఫాస్ట్ ఉక్కుపాదం మోపింది. కల్తీ నెయ్యి తయారీ విక్రయ యూనిట్లపై హెచ్ఫాస్ట్ అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో దాదాపు 25 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ మనకు అందిస్తారు. హైదరాబాద్లో ఏది కొనాలన్నా ఏది తినాలన్నా భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా కల్తీ రాజ్యం వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే హెచ్ఫాస్ట్ అనేక కల్తీ ఘటనలను వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ కల్తీ కేటుగాళ్లు మాత్రం యథేచ్ఛగా తమ కల్తీ దందాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా హెచ్ఫాస్ట్ అధికారులు మరొక కల్తీ వెలుగులోకి తీసుకొచ్చారు. అది ఇప్పుడు మనం చూస్తున్న నెయ్యికి సంబంధించింది. ఇప్పుడు నెయ్యి అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. చిన్నపిల్లల నుండి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా నెయ్యి అనేది తినడం చాలా అలవాటుగా మారిపోతుంది. ప్రధానంగా చిన్నపిల్లలకు ఎక్కువగా కూడా నెయ్యి పెట్టి తినిపిస్తారు. వాళ్ళల్లో మేధస్సు పెరగడానికి ఎక్కువగా పనికొస్తుందని చెప్తుంటారు. అలాంటి నెయ్యిని కూడా ఇప్పుడు పూర్తిగా కల్తీ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్రీమ్ ఏదైతే కనబడుతుందో ఈ క్రీమ్ అనేది ప్రధానంగా పాలను బాగా ఉడకబెట్టిన తర్వాత క్రీమ్గా మారుతుంది. ఆ క్రీమ్ ద్వారా నెయ్యి ఒకటే కాదు, బటర్ తయారు చేస్తున్నారు, చీజ్ కూడా ఇదే కెమికల్ తోటి తయారు చేస్తున్నారు. ప్రధానంగా నెయ్యికి సంబంధించిన దాన్ని తయారు చేయడానికి ఈ క్రీమ్కి, ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్రీమ్కి వనస్పతి అలాగే పామాయిల్ ఈ రెండింటిని కూడా మిక్స్ చేస్తారు. మిక్స్ చేసిన తర్వాత ఈ మూడిటి కలయికతోటి నెయ్యిని తయారు చేస్తున్నారు. అందులో ప్రధానంగా మనం ఇప్పుడు చూస్తున్న వాటిలో ఈ క్రీమ్స్ కూడా మనం చూడొచ్చు, పూర్తిగా బ్లాక్ ఫంగస్ అనేది మనకు కనబడుతుంది. మొత్తం కూడా ఫంగస్ పట్టిపోయి ఉన్నాయి. ఇలాంటి బ్లాక్ ఫంగస్ పట్టిపోయి ఉన్న వాటితోటే ప్రధానంగా వీళ్ళు నెయ్యిని తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం 25 టన్నుల నెయ్యిని అయితే ప్రస్తుతం అయితే హెచ్ఫాస్ట్ అధికారులు తయారు చేసుకున్నారు. వాటికి సంబంధించి మనం చూడొచ్చు కూడా ఈ నెయ్యికి సంబంధించిన ఇవన్నీ కూడా నెయ్యికి సంబంధించిన వీటిని హైదరాబాద్లో అనేక ప్రాంతాలకు వీళ్ళు అమ్మడానికి విక్రయిస్తుంటారు. అందులో భాగంగానే పక్కా సమాచారం అందుకున్న హెచ్ఫాస్ట్కి సంబంధించిన అధికారులు ఈ మొత్తం దందాన్ని అయితే వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇదంతా కూడా నెయ్యి తయారైన తర్వాత, అంటే ఎప్పుడైతే ఆ క్రీమ్ కనబడుతుందో ఆ క్రీమ్ నుంచి నెయ్యిని తయారు చేసినప్పుడు ఈ విధంగా ప్యాకెట్లలోకి చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ ప్యాకెట్ మనం చూడొచ్చు. ఈ ప్యాకెట్ మొత్తం కూడా దీని మీద ఏ లేబుల్ ఉండదు, ఏమీ ఉండదు. కేవలం ప్యాకెట్లలో నెయ్యి అని చెప్పి తయారు చేసి వీటిని బయట మార్కెట్లలో విక్రయిస్తున్నారు. ఇదంతా కూడా తయారు చేసిన గీకి సంబంధించిన ప్రొడక్ట్స్. అలాగే పక్కన మనం చూడొచ్చు కూడా స్కిమ్డ్ మిల్క్ పౌడర్, అదంతా కూడా పాల పౌడర్ ద్వారా కూడా నెయ్యిని తయారు చేస్తున్నారు. వీటితో పాటుగా స్మెల్ అనేది, అంటే నెయ్యి స్మెల్ రావడానికి అవసరమైన ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్లేవర్స్ని కూడా ఇక్కడ సీజ్ చేశారో ఆ ఫ్లేవర్స్ని కూడా మనం ఎదురుగా చూడొచ్చు. చిన్న చిన్న బాటిల్స్లో ఫ్లేవర్స్ అనేవి మనకు కనబడుతున్నాయి. ఆ టానిక్ బాటిల్స్ లాగా ఏవైతే ఉన్నాయో పైన అవన్నీ కూడా ఫ్లేవర్స్, అంటే క్రీము, వనస్పతి, పామాయిల్ కలిపిన తర్వాత నెయ్యి స్మెల్ రావడానికి వాళ్ళు ఈ ఫ్లేవర్స్ అనేవి వినియోగిస్తున్నారు. వాటిని కూడా ప్రస్తుతం అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా పూర్తిగా కల్తీకి సంబంధించింది. అసలు నెయ్యి అనేది పూర్తిగా మీగడ ద్వారా తయారు చేస్తారు. అంటే పాలు తోడు పెట్టిన తర్వాత పెరుగు వస్తుంది. పెరుగు పైన ఉండే మీగడను వేడి చేసి మసల పెట్టడం ద్వారా నెయ్యి తయారవుతుంది. కానీ ఇక్కడ పాలను మరగబెట్టి క్రీమ్ లాగా తయారు చేసి దాంట్లో వనస్పతి, పామాయిల్ కలిపి అలాగే ఫ్లేవర్ ఏదైతే నెయ్యికి సంబంధించిన ఫ్లేవర్ ఉంటుందో దాన్ని ఇక్కడ కలిపిన తర్వాత నెయ్యిలాగా మారుస్తున్న వైనం మనకు కనబడుతుంది. సెన్స్ అనేది అంటారంట దీన్ని. ప్రస్తుతము దాన్ని మనం చూడొచ్చు కూడా. ఇదంతా కూడా మనకు కనబడుతుంది. ఇది ప్రస్తుతం మనం చూస్తుంది ఇక్కడ బట్టర్కి సంబంధించింది. ఇక్కడ మనకు కనబడుతుంది బట్టర్ అండ్ గ్లాసిక్ అని కనబడుతుంది. దీనికి సంబంధించింది సెన్స్ ఇది కలుపుతారు దాంట్లో, దాని ద్వారా తయారు చేస్తున్నారు. మొత్తానికి హెచ్ఫాస్ట్కి సంబంధించిన అధికారులు ఈ మొత్తం భాగవతాన్ని అయితే వెలుగులోకి తీసుకొచ్చారు. దాదాపు 36 టన్నులకు సంబంధించిన ముడి సరుకుతో పాటుగా నెయ్యికి సంబంధించింది వాటిని అన్నిటిని కూడా ప్రస్తుతం అయితే సీజ్ చేశారు. అలాగే ఇందాక మనం ఒక ప్యాకెట్లో చూసాం నెయ్యికి సంబంధించిన ఎల్లో కలర్ రావడానికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎడాల్ట్రేషన్ కలర్కి సంబంధించింది. నెయ్యి కలిపితే నెయ్యిలో, అంటే ఆ పామాయిల్, వనస్పతి, క్రీమ్ కలిపిన తర్వాత కలర్ రావడానికి వీళ్ళు ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఈ గీ అడాల్ట్రేషన్ అనేది యాడ్ చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఎల్లో కలర్కి సంబంధించిన నెయ్యి అనేది వస్తుంది అనేది కూడా ప్రస్తుతం అయితే అధికారులు దర్యాప్తులు అయితే పూర్తి స్థాయిలో గుర్తించడం జరిగింది. మొత్తం కూడా మనం చూడొచ్చు ఎదురుగా సీజ్ చేసిన ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా మనం చూడొచ్చు. వీటిని అన్నిటికీ విలువ చాలా కోట్ల రూపాయలు ఉంటుందనేది కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి హెచ్ఫాస్ట్కి సంబంధించిన అధికారులు అయితే మొత్తానికి భాగవతాన్ని మొత్తం కూడా వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. హెచ్ఫాస్ట్కి సంబంధించిన సిబ్బంది ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కొత్తగా సేఫ్ అంటూ కూడా ఒక
కొత్త విభాగాన్ని కూడా స్టార్ట్ చేసింది. ఆ విభాగం హెచ్ఫాస్ట్తో పాటుగా మిగతా విభాగాలు కూడా పనిచేస్తాయి. ఎదురుగా మనం చూడొచ్చు, ఇక్కడ మనకు కనబడుతుంది క్రీమ్కి సంబంధించింది. ఈ బాంబే రవ్వతోటి తయారు చేసిన క్రీమ్ అదంతా కూడా. అంటే దీంట్లో బాంబే రవ్వ కూడా కలుపుతారనేది మనకి ఇక్కడ తెలుస్తుంది నెయ్యిలో. అంటే ఈ ఏదైతే ఇక్కడ మనకు కనబడుతుంది, ఇక్కడ నెయ్యికి సంబంధించి మనం చూడొచ్చు, పూస నెయ్యి అంటారు కదా, ఈ పూసగా నెయ్యి రావడానికి బాంబే రవ్వ దీంట్లో కలుపుతున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే మనం అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉంటాం, ప్రతి బొట్టు పూసలో వస్తుంది అంటూ కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి పూస రావడానికి బొంబాయి రవ్వ అనేది కలుపుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది వనస్పతి. ఈ వనస్పతి ఒకటి దీంట్లో కలుపుతారు, నెయ్యికి సంబంధించిన వనస్పతి. ఇది పామాయిల్తో పాటుగా వనస్పతి, ఇది రుచి నెంబర్ 1 వనస్పతి. దీంట్లో కలపడం ద్వారా, అంటే క్రీమ్లో కలపడం ద్వారా పామాయిల్, ఈ వనస్పతి కలపడం ద్వారా నెయ్యి తయారవుతుంది అనేది ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ముఠా మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్తో పాటు మిగిలిన ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ నెయ్యిని మొత్తాన్ని కూడా విక్రయిస్తున్నట్లుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తం 36 టన్నులకు పైగా కూడా నెయ్యిని అయితే స్వాధీనం చేసుకున్నారు హెచ్ఫాస్ట్కి సంబంధించిన సిబ్బంది. కెమెరామెన్ రాకేశ్వర, ఆదర్శ్ టీవీ.